జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇలాంటి న్యూస్ ఎన్ని ఛానల్స్ లో వస్తాదో నాకు తెలియదు ఒకవేళ వచ్చినా రావచ్చు మీరు చూసుంటారో తెలియదు ఒకవేళ చూసినా చూసుండొచ్చు కానీ మన దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఈ న్యూస్ లో చాలా వరకు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా ఓకేనా అందులోనూ ముఖ్యంగా ఏంటంటే మన శత్రు దేశమైనటువంటి చైనా గురించి కూడా చాలా కీలకమైన సమాచారం కూడా ఉంటుంది ఈ న్యూస్లో దయచేసి ఈ న్యూస్ను ఎవరు కూడా మిస్ కావద్దు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఓకేనా నిజానికి చైనా 1980 వరకు ఈ చైనా జీడిపి మన దేశ జీడిపి కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటామనేది 1980 వరకు కూడా చైనాలో పేదరికం మన దేశంలో మాదిరిగానే ఉంటామనేది అప్పట్లో చైనీయులు ఎక్కువగా ఈ సైకిల్ అనే ఉపయోగిస్తూ ఉన్నారు ఏంది సైకిల్స్ కానీ 1980లో పెద్ద ఎత్తున చైనా ఈ ఆర్థిక సంస్కరణలు అయితే తీసుకొచ్చింది కమ్యూనిజాన్ని పక్కన పెట్టి అంటే పూర్తిగా కమ్యూనిజాన్ని వదిలిపెట్టని కాదు కమ్యూనిజాన్ని పక్కన పెట్టి పెట్టుబడిదారీ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది అంతే ఇక చైనా వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ జపాన్ ఇతర యూరోపియన్ దేశాల నుంచి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులుగా వచ్చినాయి అంతే ఇక చైనా వెనక్కి తిరిగి చూసుకోకుండా అభివృద్ధి చెందడం ప్రారంభించింది ఒక దశలో చైనా 12% జీడిపిను నమోదు చేసింది ఎంత 12% జీడిపి అది ఆల్ టైమ్ రికార్డు కూడా ఇక చైనా ఈ మౌలిక సదుపాయాల కల్పన పైన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినారు ఈ రహదారులు అంటే ఏంటి రోడ్లు అదేవిధంగా ఈ విమానయానం టెలికమ్యూనికేషను అలాగే బ్రిడ్జిల నిర్మాణం విద్యుత్ సదుపాయాల కల్పన రైల్వేలను అభివృద్ధి చేయడం దేశవ్యాప్తంగా నీటి సదుపాయాల కల్పన వ్యర్థ పదార్థాల నిర్వహణ విద్యాలయాల నిర్మాణం వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది దీంతో చైనా కూడా ఇప్పుడు అమెరికా లాగానే తయారైంది ఎట్లా అభివృద్ధిలో చూసారా ఇప్పుడు మన వీడియోస్లో చూడొచ్చు సరే మనం డైరెక్ట్గా మనం అమెరికాకు పోకపోయినా చైనాకు పోకపోయినా కూడా సరే డెవలప్మెంట్ పరంగా చూస్తే అమెరికా ఎట్లుండదు చైనా ఎట్లుండదు చూస్తే మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది కానీ మన దేశంలో భారతదేశంలో అభివృద్ధి చూస్తే ఏదో గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోడ్లు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి కానీ డెవలప్మెంట్ అనేది అంతకుముందు ఏముంది అభివృద్ధి అనేది ఏం లేదు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అసలు మౌలిక సదుపాయాలు అంటే ఏవి కూడా లేవు చెప్పాలంటే ఎండాకాలం వచ్చే భయం యాడ ఒక ఇంటి మీద ఉండే అగ్గొచ్చి ఒక ఇంటి మీద పడిపోతుందో యాడ ఇళ్ళన్నీ రగిలిపోతాయి అనేసి ఊళ్ళే తగలబడిపోతా ఉన్నాయి అట్టన మన దేశం ఏమన్నా పేద దేశమా కాదు ప్రపంచం లేకల్లా చెప్పాలంటే ధనిక దేశం ఏదంటే మన దేశమే అవును అంతకుముందు మొగలాయిలు వచ్చారు మన దేశ సంపద అంతా దోచుకోమినారు అయినా అయిపోలా మళ్ళా బ్రిటిషర్లు వచ్చారు వాళ్ళు వచ్చి మళ్ళా మన దేశ సంపద అంతా ఓళ్ళు దోచుకోమినారు అయినా అయిపోలా మళ్ళా సరే ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిషర్ల నుంచి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ కుటుంబం ఎవరు ఈ నెహ్రూ కుటుంబం మన దేశ సంపదను పంది కుక్కలాగా లూటీ చేశారు అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న నాయకులంతా కూడాను అదేవిధంగా వాళ్ళ మిత్రపక్ష పార్టీలు అందరూ కలిపి ఈ దేశాన్ని ఎంత నాశనం చేసినా కూడా అక్షయ పాత్ర అంటారు కదా అలాంటిది మన దేశం అలాంటి దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పటికి కూడా చాలా చోట్ల ఏంటంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నమాట ఇప్పటికి కూడా చాలా వరకు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ అవసరం కోసం వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ మనుగడను కాపాడుకోవడం కోసం ప్రజల్ని ఇప్పటికి కూడా బలిపశువులను చేస్తున్నారు మనోళ్ళు తెలుసుకోలేక ఇప్పటికీ ఈ కులం పేరు చెప్పుకోనో లేకపోతే తమ అభిమాన సినీ నటులను లేకపోతే తమ ప్రాంతం వాళ్ళను లేకపోతే తమ భాష వాళ్ళను ఇప్పటికీ ఇదే విధంగా వీళ్ళు కూడా వాళ్ళ మాయలో పడిపోయి వీళ్ళు బతుకుతారు ఎట్లా అభివృద్ధికి దూరంగా సరే ఇక చైనా విషయానికి వద్దాం కానీ చైనాలో విషయం ఏం తెలిసిన ఎక్కడ ఏ మూలకు వెళ్ళినా కూడా అన్ని సౌకర్యాలు ఉండేటట్టు వాళ్ళైతే చర్యలు చేపట్టినారు దాంతో చైనాలో కర్మాగారాలు వేగంగా పుట్టుకొచ్చాయి తద్వారా చైనాలో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది దీంతో సంపద సృష్టి కూడా జరిగింది ఇక చైనీయులు ఈ వాహనాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో చైనీయులు అనేక రకాల వాహనాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు ఇంకో పాయింట్ మళ్ళీ మీకు గుర్తు చేస్తా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనాకు స్వాతంత్రం వచ్చింది ఆ లెక్క ప్రకారం ఇప్పుడు మన దేశం ఎలా ఉండాలా చైనా కంటే ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయి ఉండాలి కానీ పరిస్థితి ఆ మాదిరిగా లేదే ఈ చైనాలో ఈ వాహనాల వినియోగం పెరగడంతో ఈ పెట్రోలు డీజిల్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇక ప్రపంచంలో అధికంగా ఈ ముడి చమురును కొనుగోలు చేసే దేశాల లిస్టులో చైనా మొదటి స్థానానికి చేరుకునింది ఇదంతా కూడా 1980 నుంచి 2020 వరకు జరిగింది అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పండి 40 సంవత్సరాలు కానీ ఇప్పుడు భారత్ ఈ విషయంలో చైనాను వెనక్కి నెట్టి అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా అవతరించింది అందుకు కారణాలు కూడా లేకపోలా భారతదేశంలో 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించారు అందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలపైన లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు
దేశంలో ప్రతి ప్రాంతాన్ని కూడా మరొక ప్రాంతాన్ని కలిపే విధంగా మెగా జాతీయ రహదారులు నిర్మిస్తారు, రైల్వేలను ఆధునీకరిస్తారు. అసలు మెట్రో రైలు ఎప్పుడు స్టార్ట్ చేశారు తెలుసా? బీజేపీ టైంలోనే. అర్థమవుతుందా? వాజ్పేయి గారి హయాంలో. తర్వాత ఆత్మనిర్భర్ భారత్ను ప్రారంభించారు. తద్వారా దేశంలోనే వివిధ రకాల టెక్నాలజీలను అభివృద్ధి చేసే చర్యలు కూడా చేపట్టినారు. ఫలితంగా ఇప్పుడు భారతదేశానికి కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున ఈ కర్మాగారాలన్నీ కూడా నిర్మించబడుతున్నాయి. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని గురించి అయితే ఇంకా చెప్పనవసరం లే. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయి. ఫలితంగా సంపద సృష్టి జరుగుతుంది. దీంతో భారతీయుల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి. తద్వారా మన దేశంలో కూడా వివిధ రకాల వాహనాల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక వాహనాలలో ప్రయాణించాలంటే పెట్రోల్ డీజిల్ అవసరం ఉండాలి, అంటే ముడి చమురును కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండాలి. దీంతో పెరిగిపోతున్నటువంటి ఈ వాహనాల దృష్ట్యా మన ముడి చమురు కొనుగోళ్లను విపరీతంగా పెంచాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ముడి చమురు కొనుగోలు చేసే దేశాల లిస్టులో చైనాను అధిగమించి మన భారతదేశం మొదటి స్థానానికి చేరుకునింది. చైనాను వెనక్కి నెట్టి మరీ మన భారతదేశం మొదటి స్థానానికి చేరుకునింది. ఇక పైన భారత్ కు ప్రతిరోజు కూడా 20 లక్షల బారెల్ల ముడి చమురు అవసరం అవుతుందంట. ఇదే ఇప్పుడు అరబ్ దేశాలకు వరంగా మారిపోయింది. కేవలం ముడి చమురు గ్యాస్లను అమ్ముకుని బతికే ఈ అరబ్ దేశాలకు భారతదేశం ఒక గొప్ప మార్కెట్గా కనిపిస్తుంది. దీంతో ఈ ముడి చమురు కొనుగోళ్లను తగ్గించి భారతీయుల సంపదను కాపాడడానికి మోడీ ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ వాహనాలను అయితే ప్రోత్సహిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలకు పెద్ద ఎత్తున ఈ రాయితీలను కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రోత్సాహకాలను కూడా అందజేస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా దర్శనమిస్తున్నాయి. కానీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా, 2035 నాటికి దేశంలో ఉపయోగించే వాహనాల్లో 90% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తుంది. ఆ దిశగా వేగంగా అడుగులేస్తున్నారు కూడా. అదే గనక జరిగితే ఇక ముడి చమురు అమ్ముకుని బ్రతికే దేశాలకు చెప్పే గతి. ఇక అప్పటి నుంచి ఈ తీవ్రవాదులకు నిధులు అందించేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయా దేశాల నుంచి ముడి చమురును గ్యాస్ నిక్షేపాలని మనం కొంటున్నాం. ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఖత్తర్ కావచ్చు, లేకపోతే కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల వాళ్ళంతా కూడా తీవ్రవాదానికి ఫండింగ్ చేస్తున్నారు. కానీ తర్వాత వచ్చేసి ఆ పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళకే ఆదాయం లేనప్పుడు వాళ్ళు ఇంకొకరికి ఏమి ఇస్తారు? ఈ అరబ్ దేశాలు తద్వారా ఏంటంటే దేవాలా చేయడం ఖాయం. అర్థమవుతుందా? అది మ్యాటర్. మనం కూడా మన దేశానికి సహకరిస్తే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు సహకరిస్తే ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. మన దేశంలో ఉన్న అభివృద్ధిని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. గతంలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎట్లుండాలి, ఇంకా భవిష్యత్తులో ఇంకా మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మనం ఏ విధంగా మనం అడుగులు వేయాలా, మనం ఎటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం, ఇది మన దేశానికి సంబంధించిన విషయం. ఏమంటారు? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు కనిపిస్తే మిత్రులారా, ఈ న్యూస్ను తప్పనిసరిగా గర్వంగా ఒక భారతీయుడిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ప్లీజ్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.